పిల్లలు నేను మీ సుజాత టీచర్. ఈ రోజు మనం మొక్క యొక్క భాగాలను గురించి నేర్చుకుందామా? నేర్చుకుందాం టీచర్. మొక్కకి చెట్టుకి తేడా ఏంటి చెప్పండి. మొక్క అంటే చిన్నగా ఉంటుంది టీచర్. చెట్టు అంటే పెద్దగా ఉంటుంది టీచర్. ఓకే, మొక్క అంటే చిన్నగా ఉంటుంది, చెట్టు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. ఓకే, అయితే మరి ఇది మొక్కనా చెట్టునా? మొక్క. ఈ మొక్కలో మీకేమేం కనిపిస్తున్నాయి? రైట్, వేర్లు కనిపిస్తున్నాయి. ఇంకా రైట్, దీన్ని ఏమంటాం? కాండం అంటాం కదా. కాండం కనిపిస్తుంది, ఆకులు, ఇంకా పండ్లు చూస్తుంటారు, పువ్వులు. రైట్, మొత్తం ఎన్ని వచ్చాయి చూస్తామా? వేర్లు, కాండం, ఆకులు, వీటన్నిటినీ కలిపి మొక్క యొక్క భాగాలు అంటారు. మొక్కకు 5 భాగాలు ఉంటాయి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, దీని వేరు ఎట్లుంది? దాని చుట్టూ చిన్న చిన్న వేర్లు ఉన్నాయి కదా. రైట్, ఇది చూడండి, దీని వేర్లు ఎట్లున్నాయి? చిన్న చిన్నవి ఉన్నాయి కదా. అన్ని ఎట్లున్నాయి? చిన్న చిన్నగా. అంటే దీనికి తేడా ఉందా లేదా? వేర్లు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి ఏంటి? తల్లి వేరు. రైట్, తల్లి వేరు అంటే ఒక వేరు మధ్యలో లావుగా ఉంటుంది, దానికి చుట్టూ పిల్లల్లాగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. తల్లి పిల్లల్లాగా గుర్తుపెట్టుకోండి. ఇది తల్లి వేరు. ఇదేంటి? తల్లి వేరులో ఈ లావుగా ఉండే వేరు వచ్చేసి నేల లోతుకి పాతుకొని ఉంటుంది. నేల లోతుకి ఈ గుబురు వేరులో అన్ని చిన్నగానే ఉంటాయి, అన్ని పైన ఉంటాయి. నేల పై పొరల్లోనే పైన ఉంటాయి అన్నమాట. ఇవి తల్లి వేరు వచ్చేసి నేల లోతుకు పాతుకొని ఉంటుంది, ఇవి మాత్రం పైన ఉంటాయి. ఓకేనా? రైట్, మొక్క యొక్క భాగాలను నేర్చుకున్నాము, వేర్లు ఎన్ని రకాలో నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మొక్కలో ఉన్న ఈ 5 భాగాలను 2 వ్యవస్థలుగా చేశాము. ఆ 2 వ్యవస్థల గురించి తెలుసుకుందాం. వెరీ సింపుల్ రా, ఈజీ. ఎట్లా అంటే మట్టి లోపల ఉంటుంది, నేల లోపల మనకు కనిపించని భాగం. ఈ మొక్కలో ఏ భాగాలు మనకు కనిపించకుండా మట్టి లోపల ఉంటాయి? వేర్లు కదా. ఇంతవరకు కదా. ఇంతవరకు ఉన్న మొక్క భాగాన్ని ఏమంటారంటే వేరు వ్యవస్థ అంటారు. ఈ పైన ఏమేముంటాయి? ఇంకా మట్టి పైన ఏమేముంటాయి? రైట్, మిగతా 4 భాగాలు నేల పైకి ఉంటాయి కదా. ఈ భాగాలను ప్రకాండ వ్యవస్థ అంటారు. కిందికి ఉండేదేమో వేరు వ్యవస్థ, పైకి ఉండేదేమో ప్రకాండ వ్యవస్థ. మొక్కలో ఎన్ని వ్యవస్థలు ఉంటాయి? ఏంటి చెప్పని? వెరీ గుడ్. పిల్లలు, ఇంతవరకు పాఠం అర్థమైందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ ఛానల్.